2017లో అనుకుంటాను నేషనల్ పోయిట్స్ మీట్ జరిగింది ఇంఫాల్లో. అప్పుడు ఆంధ్ర రాష్ట్రం నుంచి నేను, తెలంగాణ నుంచి భవానీదేవి గారు, ఇంకా రకరకాల అన్ని రాష్ట్రాల నుంచి కౌరు అందరూ పాల్గొన్నారు. ఆ సందర్భంలో 2 రోజుల పాటు అక్కడ ఉండటం, ఆ కృష్ణ మేళాల్లో పాల్గొనడం, అంతకు మించి వారు వారి యొక్క శ్రీవారు అందరూ కలిసి కొంత దూరంలో ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ ఆ స్మారక భవనాన్ని మేము సందర్శించామన్నమాట. అది చాలా అద్భుతమైన గొప్ప మహోన్నత పోరాటాన్ని చేసి అక్కడ జాతీయ జెండాన్ని ఎగరేసి సుభాష్ చంద్రబోస్ కొన్ని వేల కిలోమీటర్ల ప్రాంతాన్ని విముక్తం చేశాడు. ఆ ప్రాంతం ఆయన ఎగరేసిన జెండా నీడలో దిగి మేము ఫోటోలు కూడా తీసుకున్నాం. అట్లాంటి కొద్ది సందర్భాలు ఉన్నాయి. అట్లాగే నది అంచులు నడుస్తూ గుంటూరులో ఆవిష్కరణ జరిగినప్పుడు కూడా కలిసి మాట్లాడుకోవడం సభలో జరిగింది. అయితే ఒకటేంటంటే సాహితీ స్వర్ణోత్సవం అనేది అసలు ఆశ్చర్యం కలిగింది. అంటే ఒక రచయితననే మీరు తీసుకోండి, తెలుగుదేశంలో 2 రాష్ట్రాల్లో కూడా ఒక 50 ఏళ్ల పాటు సాహిత్య రంగంలో తదేకంగా నిమగ్నం కావటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే మనకి గోల్డెన్ వ్యాపారాలు ఉన్నాయి. ఈ మధ్య వచ్చినటువంటి అరచేతుల ప్రపంచం కూడా మరీ పెద్ద వ్యాపారం. అయితే సాహిత్యాన్ని జీవితంలో ప్రధాన ప్రమేయంగా చేసుకున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వారి జీవితం, సంసారం లేదా వృత్తి, ఆ బాధ్యతలు అవన్నీ కూడా ఒక ఎత్తు ఉంటాయి. కానీ దానికి పక్కనే భాష్యంగా సాహిత్యాన్ని వాళ్ళు ఒక జీవధాతువుగా భావించి దానిలో సాధన చేస్తూ ఏదో సాధిస్తూ పాఠకులకి తన సాధనని అందిస్తూ వాళ్ళు అందులో సంతోషపడుతూ ఉంటారు. అదే వాళ్ళకి ఆత్మానందం. అంతకుమించి బ్రహ్మాండమైనటువంటి బంగ్లాలో లేకపోతే కారులో పూర్లో ఏవి కూడా ఆనందాన్ని కలిగించవు నిజానికి నిజమైనటువంటి సాహిత్య జీవులు. అట్లా ఇన్ని సంవత్సరాల పాటు ఈ సాహిత్య రంగంలో ఉండటము, ఇన్ని రకాల రచనలు చేయటం, కవితా సంపుట్లే 19 వచ్చినాయి, 17-19 అని వచ్చినాయి. కథా సంపుడు 4 వచ్చినాయి, నవలా సంపుడు 4 వచ్చినాయి. ఇట్లా అనేక ప్రక్రియల్లో అవిశ్రాంతంగా ఎంత కృషి చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. అది ఒక ఆరాధనీయ పదార్థంగా నాకు అనిపిస్తుంది. మట్టి గుండె ఆయన మొట్టమొదటి కథా సంపుటి నాకు ఇదే మట్టి గుండె. ప్రారంభంలోనే 2-3 వాక్యాలు రాశారు. ఏంటంటే, రైతు బిడ్డను, భూమిపై నాకు ఎనలేని గౌరవం, ప్రేమ ఉన్నాయి. 3 పంటలు పండే పొలాలను వ్యాపారం కోసం మార్పు చేయటం చూస్తుంటే మనిషి మట్టికి దూరమవుతున్నాడనే బాధ. మనం మానవ జీవిత చరిత్ర మనం తీసుకున్నట్లయితే మనిషి తొలి దశలో అడవి నుంచి పరాయివాడయ్యాడు, సమాజంలోకి వచ్చాడు. ఆ తర్వాత సమాజం నుంచి మళ్ళీ పరాయివాడయ్యాడు. సమాజం నుంచి ఒక వ్యక్తివాదము, వ్యక్తి ప్రాధాన్యం ఇవన్నీ కూడా పెరిగాయి. ఆ తర్వాత తన యొక్క నిజమైనటువంటి ఆత్మ నుంచి కూడా పరాయీకరణ చెందాడు. ఎలినేటెడ్ మన ఓన్ సోల్, మన నిజమైనటువంటి ఆత్మలతో, ఆత్మ చైతన్యంతో మనం ప్రవర్తించడం నాగరికమైనటువంటి వాడు. ఎన్నెన్నో అపోహలు ఉంటాయి, ఎన్నెన్నో అడ్డగోడలు ఉంటాయి, ఎన్నెన్నో అద్దాలు ఉంటాయి. వాటిలోంచి రంగురంగుల అద్దాల్లోంచి మనం ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం. ఇట్లా మనం నిజమైనటువంటి మానవాత్మ నుంచి మనం పరాయీకరణ చెందామన్నమాట. ఈ క్రమాన్ని కూడా మనం జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అయితే మరి మూలం అంటే ఏది? మూలం మట్టి మూలం. అయితే మనకు మట్టికి ప్రాధాన్యం పోయి మనిషికి ప్రాధాన్యం వచ్చింది. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనసులో అని. అందుకు కారణం కూడా చెప్పాడు నేను గుర్రాల. దేశమంటే కొండలు, కోనలు, గొట్టలు ఇవేనా? దేశమంటే మనుషులు అని చెప్పి ఒక కొత్త ఫిలాసఫీని మనకి ఆధునికతలో భాగంగా ఆయన పరిచయం చేశారు. అయితే అంతఃపురం బంకించంద్ర చటర్జీ వందే మాతరంలో పూర్తిగా సస్యశ్యామలమైనటువంటి ఈ దేశాన్ని గురించి కీర్తించాడు. దేశ మాతని చేశాడు ఆయన.
అట్లాంటి ఆ స్పృహని తప్పించి మనుషులు అనేటటువంటి ఈ క్రమంలోకి వచ్చారనమాట గురజాలు. అయితే ఈ ఆలోచన క్రమం ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి ఫ్రెంచ్ విప్లవం తర్వాత ఒక వికాస యుగం ప్రారంభమైంది రూసో, వాల్టేర్ ఇటువంటి వాటి ద్వారా. అది స్వేచ్ఛ, సౌభ్రాత్రము అట్లాంటి ఆ నినాదాలతోటి మొదలైనటువంటి ఆ వికాస యుగం తర్వాత మెల్లమెల్లగా ఒక సెక్యులర్ హ్యూమనిజం కూడా డెవలప్ అయింది ప్రపంచంలో. సెక్యులర్ హ్యూమనిజం, ఈ హ్యూమనిజం యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే మనిషే కేంద్రము ప్రపంచంలో లేదా విశ్వంలో. మ్యాన్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ అని చెప్పి కార్ల్ మార్క్స్ కూడా చెప్పాడు. కానీ నాలాంటి వాడికి అది అభ్యంతరకరమైనటువంటి వాడు. మనిషి ఈ విశ్వానికే కేంద్రము, మనిషి చాలా గొప్ప వస్తువు, మనిషి కోసమే ఈ ప్రపంచం అంతా కూడా ఉన్నది, కాబట్టి దేశం అంటే మనుషులేను అనేటటువంటి ఇట్లాంటి ఈ భావాలన్నీ కూడా మానవ కేంద్రితమైనటువంటి భావాలన్నీ కూడా ఆధునిక యుగంలో తెలుగుదేశానికి సంబంధించి 20వ శతాబ్దం ప్రారంభం నుంచి కూడా మొదలైంది. నుంచే మనిషి కానీ, ఏ పదార్థం కానీ, ఏ జీవి కానీ ఇవన్నీ కూడా 84 లక్షల జీవరాశి కూడా మట్టి నుంచి వచ్చినాయి. తర్వాత ఈ మానవ కేంద్ర సిద్ధాంతంలో మనిషే చాలా గొప్పవాడు అని చెప్పి మనం తీర్మానం చేసుకోవడం కూడా అది మనకి చాలా గొప్పగా ఉంటుంది. కానీ దానికి మించి ఆలోచించినట్లయితే జీవరాశుల్లో ఎన్నెన్నో జీవరాశులు కంటే మనిషి గొప్పవాడేం కాదు. ఇందులో కనపడుతూ ఉన్నాయి. అడవిని గురించి రాసిందాన్ని, అడవిని గురించి ఎందుకు రాయాల్సి వస్తుంది? మనిషి మళ్ళీ ప్రకృతికి సమీపం కావాలి. కృష్ణశాస్త్రి రాశాడు కదా, ఆకులు ఆకులై అని చెప్పి, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఇక్కడనే ఆగిపోనా అని చెప్పి ఆయన అద్భుతంగా కృష్ణపక్షంలో రాశాడు. మన అడవుల గురించి ఎందువలన మనం ప్రకృతిని ఆరాధించాలి, ప్రేమించాలి తక్కువ చెప్పి ఇందులో కవితలు ఆకుపచ్చని ప్రపంచం కదా, ఆ కవితలు చెప్పింది. మళ్ళీ తను కూడా కృష్ణశాస్త్రి మాదిరిగానే అట్లానే తను కూడా అడవిలో లీనం కావాలి అనేటటువంటి అపేక్షని ఆమె ఆ కవితలో వ్యక్తీకరించింది. కలిపేది కులమా, మతమా, ప్రాంతమా? మనిషిని కలిపేది కులమా, మతమా, ప్రాంతమా? చెప్పలేని చిక్కు ప్రశ్నైనా భాష మాత్రం మనుషుల్ని ఒకటిగా పెనవేస్తుంది. భాష మాత్రం మనుషుల్ని ఒకటిగా పెనవేస్తుంది. అసలు బంధాలు కన్నా అక్షర బంధాలే అతి ఘనమైనవని కలం కొట్టుకున్న నాడే నాకు తెలిసింది. ఎంత చక్కగా తన హృదయాన్ని ఆవిష్కరిస్తుందో చూడండి కవయిత్రి. అసలు బంధాల కన్నా ఎంత కాలాన్నైనా తెలుగు తీరాల్లో మునకలేయించి మనసు తీరకపోయినా మరలినప్పుడు నా మాతృభాషాభిమానమంతా నా నిండా సరికొత్త సంగీతముల జ్ఞాపకాల పూల గుత్తిల పుస్తకాల్లో నెమలి కన్నుల పదిలంగా నా స్మృతిపేటికలో నిరంతరం నాతోనే అంటారు. అంటే భాషకి వారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం, కవిత్వానికి వారికి ఉన్నటువంటి ఒక ఆంతరంగికమైనటువంటి బంధం ఎంత గొప్పదో ఆ కవితలో వ్యక్తీకరించారు కవయిత్రిగా. కాలం ఎంతైనా సరే, ఎన్ని రోజుల నుంచి రాస్తున్నా సరే, ఇందాక చెప్పారు అన్నగారు పాపినేని శివశంకర్ గారు, 50 సంవత్సరాలుగా ఒక కవయిత్రి ఈ లోకంలో కవయిత్రిగా చలామణి కావటం అంటే చాలా గొప్ప విషయం. చాలామంది రాస్తూ ఉంటారు. కొంతమంది కీర్తి కోసం రాస్తారు, కొంతమంది డబ్బు కోసం రాస్తారు, కొంతమంది కాలక్షేపం కోసం రాస్తారు. కానీ భవానీదేవి గారు సమాజం కోసం రాస్తున్నారు. 50 ఏళ్ళ నుంచి కూడా అలుపెరగనటువంటి స్వరం వారిది. నిరంతరం రాస్తూనే ఉంటారు. సమాజంలో జరిగేటువంటి ఇన్సిడెంట్స్ చూస్తుంటారు, వారితోటి ప్రేరణ పొందుతుంటారు. దాన్ని ఏ విధంగా అభివ్యక్తి చేస్తే అది అద్భుతమైనటువంటి కవిత్వం అవుతుందో వారికి బాగా తెలుసు. కాబట్టి మట్టి రంగు తెలిసినట్టుగానే కవిత్వ రంగు కూడా వారికి బాగా తెలుసు. కాబట్టి ఈ 50 ఏళ్ల నుంచి అవిశ్రాంతంగా ఆ కవితా సేద్యం చేస్తూనే ఉన్నారు తమ తండ్రి యొక్క ఆశీస్సులతోటి. అలాగే ఈ సమాజంలో ఉన్నటువంటి పెద్దలు పూజ్యులైనటువంటి కవుల యొక్క ఆశీస్సులతో వారు పూలమాలతో ఆచార్యుల వారిని సత్కరిస్తారు. డాక్టర్ పాపినేని శివశంకర్ గారు జ్ఞాపికను బహుకరిస్తారు. డాక్టర్ భవానీదేవి గారు పురస్కార ప్రదానం చేస్తారు. వీణా
కృతపాణి పల్లవయుతాంగల సత్కవీంద్ర కవితా కోటీర సంశోభితా